అరిటాకు మీద వరుసగా వంటకాలు, పచ్చడి నుంచి పాయసం వరకు అన్నీ ఒక క్రమంలో. ఇది కేవలం రుచి కోసమా, లేక దాని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? నిజం చెప్పాలంటే మన విందు భోజనం సైన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. మరి అరిటాకు మీదనే ఎందుకు వడ్డిస్తారు? మన సంస్కృతిలో అరిటాకు మీద భోజనం చేయడం చాలా సాధారణం. మరి సైన్స్ అంటే ఏంటి? అరిటాకులో సహజంగా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్. వేడి అన్నం వేస్తే ఆ ఆకులోని సూక్ష్మ పోషకాలు ఆహారంలో కలుస్తాయి. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ప్లాస్టిక్ లేదా స్టీల్ కంటే హైజీన్ పరంగా మంచిది. అంటే మన పూర్వీకులు ఎకో ఫ్రెండ్లీగా, హెల్తీగా ఉండే విధానాన్ని ఎంచుకున్నారు. వడ్డించే క్రమం వెనుక సైన్స్. విందులోని వంటకాలు ఒక ప్రత్యేక క్రమంలో పెడతారు. మొదట పచ్చడి, ఉప్పు, వేపుడు. ఇవి జీర్ణక్రియను స్టార్ట్ చేస్తాయి. ఉప్పు లాలాజలాన్ని పెంచుతుంది. ఇక తర్వాత పప్పు, సాంబారు. ప్రోటీన్ ప్లస్ కార్బోహైడ్రేట్స్ కలయిక శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. ఇక చివరిగా పెరుగన్నం. కడుపు ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, జీర్ణక్రియను సాఫీగా ముగిస్తుంది, గట్ బ్యాక్టీరియాను బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఇది కేవలం రుచే కాదు, డైజెస్టివ్ సిస్టమ్కు సరైన క్రమం. అన్నం మధ్యలో ఎందుకు? అన్నం మన ఆహారంలో ప్రధాన భాగం. ఇది కార్బోహైడ్రేట్స్ రిచ్, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది, మిగతా వంటకాలన్నింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. పప్పు ప్లస్ అన్నం ఈక్వల్ కంప్లీట్ ప్రోటీన్. అంటే శరీరానికి అవసరమైన అన్ని అమినో యాసిడ్స్ దొరుకుతాయి. స్వీట్ ముందా, మధ్యలోన ఎందుకు? విందులో పాయసం లేదా లడ్డు ఇస్తారు. సైన్స్ ఏం చెప్తుంది? తక్కువ పరిమాణంలో స్వీట్ ముందుగా తీసుకుంటే మెదడుకు సంతృప్తి సంకేతం వెళ్తుంది. శరీరంలో సెరోటోనిన్ విడుదల అవుతుంది. ఇది విడుదలవడం వల్ల మనసు హ్యాపీగా ఉంటుంది. అందుకే శుభకార్యాల్లో మొదట తీపిని వడ్డిస్తారు. మజ్జిగ లేదా పెరుగు ఎందుకు చివర్లో? ప్రోబయోటిక్స్ కలిగి ఉంటుంది. గ్యాస్, అజీర్ణాన్ని తగ్గిస్తుంది. మసాలా ఫుడ్ తిన్న తర్వాత కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది కడుపుకు ఫైనల్ టచ్ లాంటిది. నేలపై కూర్చుని తినడం ఎందుకు? మన పెద్దలు నేలపై కూర్చుని తినేవారు. ఇది యోగా, సుఖాసనం, పోస్చర్ లాంటిది. ముందుకు వంగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మోకాళ్ళు, నడుములో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మైండ్ఫుల్ ఈటింగ్ అలవాటవుతుంది. అంటే ఇది ఒక లైట్ యోగా సెషన్ లాంటిదే. ఫైనల్గా మనం విందు భోజనం అనగానే రుచులు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ప్రతి వంటకం వెనుక, ప్రతి క్రమం వెనుక, ప్రతి సాంప్రదాయం వెనుక ఒక గొప్ప సైన్స్ ఉంది. మన పూర్వీకులు చదువులు లేకపోయినా జీవన శాస్త్రం బాగా తెలుసు. అందుకే మన సాంప్రదాయాలు కేవలం ఆచారాలు కాదు, ఆరోగ్యానికి బలమైన పునాది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.